నా పేరు లావణ్య అండి. నేను డిస్ట్రిబ్యూటర్‌ని. అండ్ ప్రొడక్ట్ డెమో నేను ఈరోజు తీసుకోబోతున్నాను. ఈ 1 అవర్‌లో ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన విషయాలు, దీనివల్ల ఉపయోగం ఏంటి? అసలు మనకి ఇది ఎందుకు వాడాలి? ఏ రకంగా మన హెల్త్‌కి వైస్ ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం మాట్లాడదాం. ఐయామ్ షేరింగ్ మై స్క్రీన్ శ్రవణ్ గారు. Yeah, please. యెస్. సో ఐయామ్ ఆడిబుల్ టు యూ ఆల్ ఐ థింక్. Yes, clearly. ఓకే. సో రీగెయిన్ హెల్త్ విత్ డ్రింకింగ్ వాటర్. ఇది మనకి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్. మనం హెల్త్ ని ఎలా తెచ్చుకోగలుగుతాము వాటర్ తోటి, అది కూడా దానికి ఒక సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ ని నేను ఇవ్వబోతున్నాను. ఇది ఈ వాటర్ కి సంబంధించి ఏంటంటే రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్ అంటారు దీన్ని. మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడతాను. ఒకటి ఎక్కడైనా ఇంగ్లీష్ మాటలు ఉంటే కనుక అర్థం అవ్వకపోతే చెప్పండి, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ రైట్. సో మనం ఎందుకు అసలు హెల్త్ వాటర్ వల్ల ఎలా వస్తుంది అనేది మనం చూడబోతున్నాం. కాబట్టి మనకు ఫస్ట్ కావాల్సింది అంటే బతకడానికి మనకు కావాల్సినవి ఏమేంటి ఉన్నాయి అంటే ఎయిర్, వాటర్, ఫుడ్. భోజనం చేయాలి, గాలి పీల్చుకోవాలి, మంచినీళ్ళు తాగాలి. ఈ 3 ఉంటేనే మనం బతికి ఉంటాము, లేకపోతే మనం బతికి ఉంటాం. అది కూడా ఎలాగా? గాలి అయితే 3 నిమిషాల కంటే ఎక్కువసేపు గాలి అందకపోతే మనం బతకలేము. అలాగే వాటర్ 3 రోజుల కంటే ఎక్కువ ఒకవేళ మనకు అందకపోతే మనం బతికి ఉండలేము. అలాగే ఫుడ్ కూడా 3 వీక్స్ మాక్సిమం. ఒక 3 వారాల పాటు మీరు ఫుడ్ తీసుకోలేకపోతే దానివల్ల 3 వారాల తర్వాత మనం బతికి ఉండలేము. ఇది మేజర్ ఫ్యాక్ట్, మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే అన్ని కూడా పొల్యూటెడ్ అన్న విషయం మన అందరికీ తెలుసు. అందుకనే కదా మనం ఎప్పుడు కూడా ఫిల్టర్లు వాడుతున్నాం. ఎయిర్ ఫిల్టర్లు, వాటర్ ఫిల్టర్లు, ఈవెన్ ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్ అని, లేకపోతే దాన్ని క్లీన్ చేసుకునే పద్ధతులని రకరకాలుగా మనం పాటిస్తున్నాం. సో దట్ ఆ పొల్యూషన్ వల్ల మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎందుకంటే పొల్యూషన్ వల్లే అనారోగ్యాలు కలుగుతున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. సో వీటన్నింటినీ క్లీన్ చేయగలిగిన ఒకే ఒక పదార్థం అంటే బాడీ లోపల బయట కూడా, మనం స్నానం చేసి బయట ఉన్న మురికిని ఎలాగైతే కడిగేసుకుంటామో, ఇన్ఫెక్షన్స్ అన్ని ఎలా కడుక్కుంటామో, అలాగే ఇంటర్నల్ గా మన బాడీ లోపల కూడా కణజాలం వరకు వెళ్ళి ఆ క్లీనింగ్ చేసే పద్ధతి ఏదైతే చేస్తుందో ఆ చేసే పని మనకి మంచినీళ్ళే చేస్తాయి అన్నమాట. కాబట్టి లోపల బయట మన బాడీలో జరిగే ప్రతి ప్రక్రియకి నీళ్లే అత్యంత అవసరమైన విషయం. ఓకే, ఎందుకు అంత ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. సో మనం వాటర్ కనుక చూసాం అనుకోండి, మన బాడీ కాంపోజిషన్ చూస్తే నేల మీద అయితే మనకు అందరికీ తెలుసు 3 వంతులు నీళ్లు ఉన్నాయి, 1 వంతే భూమి ఉంది అని. అదే రకంగా మన బాడీ కూడా దానికి సమాంతరంగానే ఉంటుంది. ఆ సమాంతరంగా ఉన్న దాంట్లో మన బాడీలో మీరు చూడండి, మేల్ లో అయితే 60%, ఫీమేల్ లో అయితే 55% బాడీ పార్ట్ మొత్తం వాటర్ తోటే ఉంటుంది, మంచినీళ్ళతోటే ఉంటుంది. అందులో కూడా బ్రెయిన్ లో 73%, హార్ట్ లో 73%, లంగ్స్ లో 83%, అలాగే స్కిన్ లో 64%, కిడ్నీస్ లో 79%, మజిల్స్ లో 79%, బోన్స్ లో 31%, బ్లడ్ లో 83%. అలాగా బాడీలో ప్రతి చోట కూడా అంటే హార్డ్ గా ఉండే బోన్స్ తో సహా ప్రతి చోట కూడా మనకి నీళ్లు ఎంతో శాతం ఉంటాయి. 3 వంతులు చూస్తే మీకు 3 వంతుల కంటే పైనే నీళ్లు మనకి బాడీలో ఉన్నట్టు లెక్క. ఓకే, సో ఇవి ఏం చేస్తుంది మనకి అంటే, మనకి సలైవా అంటే లాలాజలం ఊరడానికి కానీ, మన బ్రెయిన్ పనిచేయడానికి, హార్మోన్స్ రావడానికి, బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి, మనకి ఏమన్నా దెబ్బలు లాంటివి తగిలినా కూడా అంటే గబుక్మని ఒక షాక్ లాంటిది, ఎవరైనా ఇలా గబుక్మని వెనక నుంచి వచ్చి కొడితే కూడా షాక్ లాంటిది ఏమైనా వస్తే దాని నుంచి తట్టుకోవడానికి కానీ, లేకపోతే ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి కానీ, అంటే అరుగుదల శక్తిని మనకి ఇవ్వడానికి కానీ, ఆక్సిజన్ అందించడానికి కానీ, మినరల్స్, విటమిన్స్ అందడానికి కానీ, ఇలాగా అసలు మన జాయింట్స్ ని సరిగ్గా పనిచేసేలాగా, కీళ్ళని సరిగ్గా పనిచేసేలా చేయడం కానీ, ఇలాగా ఒకటి కాదు అసలు బాడీలో టాప్ టు బాటమ్, తలని వెంట్రుక నుంచి కింద కాలి గోటి వరకు ప్రతి వస్తువులోను, ప్రతి పార్టులోను మనకి వాటరే అన్ని కార్యక్రమాలను చేయడానికి సహకరించే ప్రధానమైన వస్తువు. ఓకే, సో ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఎవల్యూషన్ చూస్తే మనం ఈ రకంగా వాటర్ తాగేవాళ్ళం. ఎలాగా? కుళాయిల నుంచి నీళ్లు పట్టుకునే వాళ్ళం, మనకి మున్సిపల్ ట్యాప్ వస్తుంది కాబట్టి. లేదు, ఫిల్టర్ చేసేవాళ్ళం క్లీన్ చేసుకోవడం కోసం. అలాగే నదీ జలాలు, చెరువులు, ఆ పక్కన నీటి కుంటలు అలాంటివి ఉండేవి, బావులు ఉండేవి, దిగుడు బావులు కానీ, మామూలుగా తోడుకునే బావులు కానీ. ఇక్కడి నుంచి మనకి మేజర్ గా నీళ్లు వచ్చేవి తాగడానికి కానీ, వాడుకోవడానికి కానీ, దేనికైనా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అవుట్డేటెడ్, ఎందుకంటే మనం ఇప్పుడు అవేం వాడలేదు. మనం ఎంతసేపు అంతా సాఫిస్టికేటెడ్ లైఫ్, మోటార్ వేసుకుంటాము, పైన ట్యాంక్ లో నీళ్లు పట్టుకుంటాము, వాడుకుంటాము. అలాగే ఇంట్లో కూడా ఫిల్టర్లు అన్నింటినీ కూడా ఫిక్స్ చేసుకుని వాటర్ మన గుమ్మంలోకి వస్తుంది, మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం కూడా లేదు. ఇప్పుడు మనం మేజర్ గా ఇక్కడ చూస్తే ఆర్ఓ అనే దానికే మనం ఎక్కువగా అలవాటు పడి ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడు
ఫిల్టర్ చేసే మెకానిజం ని ఒకవేళ చూసుకుంటే వాటర్ ప్యూరిఫై చేసి తాగాలి, అంటే నీళ్ళని శుభ్రపరచుకుని తాగాలి. శుభ్రపరచడం అంటే నీళ్ళే మిగిలిన వాటిని శుభ్రపరచడానికి వాడతాము, అలాంటిది నీళ్ళని ఎలా శుభ్రపరచాలి అని చెప్పి రకరకాల పద్ధతులు మనం వాడేవాళ్ళం. ఇదివరకు పటిక అది కలిపేవారు, అలాంటివన్నీ చేసి వాటర్ ని శుభ్రపరిచి దుమ్ము ధూళి లేకుండా చేసుకుని తాగేవారు. కానీ లాస్ట్ లో మనకి వచ్చింది ఏంటంటే RO వచ్చింది. RO ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ సిస్టమ్ అన్నమాట, వాటర్ ని ఫిల్టర్ చేసి మనకి ఇవ్వడం కోసం. కానీ WHO వాళ్ళు ఏమంటున్నారు అంటే disease and early death is more likely to be seen with the long term drinking of distilled water or reverse osmosis water అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ RO టెక్నాలజీ ఏం చేస్తుందంటే నీళ్ళని ఫిల్టర్ చేసేటప్పుడు RO మెంబ్రెయిన్ ఉంటుంది. ROలో ఆ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే వాటర్ ని ఈ పక్క నుంచి మెంబ్రెయిన్ నుంచి ఆ పక్కకి వెళ్లే లోపు వాటర్ లో ఉన్న అన్ని రకాల మినరల్స్ ని విటమిన్స్ ని అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసేసి దుమ్మిధూళితో పాటుగా కేవలం H2O మనకి సప్లై చేస్తుంది. ఈ సప్లై చేయడం వల్ల నీటి ద్వారా మనకి న్యాచురల్ గా రావాల్సిన మినరల్స్ విటమిన్స్ ఏవైతే సప్లిమెంట్స్ ఉంటాయో అవి మనకి అందకుండా పోవడం వల్ల ఏంటంటే ఎక్కువ కాలం పాటు RO వాటర్ తాగితే మనకి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ సైంటిస్ట్ కానీ WHO కానీ డాక్టర్లు కానీ ప్రతి వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే RO ఫిల్టర్లలో ROs లో కూడా ఇప్పుడు అన్నింటిలోనూ క్యాట్రిడ్జ్ లాంటివి అది కూడా పెట్టి మనకి యాడెడ్ మినరల్స్ అనేవి ఒకటి ఇస్తున్నారు. రైట్, ఇది బేసిక్ గా ఇప్పుడు జరుగుతున్నది. Right, RO is the technology that demineralizes the water to get proper minerals required by our body. We need to change the water we have been drinking all these days. మనకి కావాల్సినవి వాటర్ RO నుంచి వచ్చే నీళ్లు మనకి అందించట్లేదు కాబట్టి మనకు అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం తాగే నీళ్లు మార్చుకోవాలి. ఇది ఈ పర్టికులర్ పాయింట్ యొక్క స్టేట్మెంట్ మనకి. ఓకే, దీని తర్వాత ఏంటి? అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు RO వాడద్దు అంటున్నారు, మామూలు నీళ్ళు మనమేమో డైరెక్ట్ గా తాగలేము, ఎందుకంటే రకరకాల పొల్యూషన్స్ మనం తుక్కు దూగరా కలిసిపోయినవి తాగలేము, దుమ్ము ధూళి కలిసి వస్తుంది, మధ్యలో ఎక్కడో డ్యామేజ్ జరిగిన నీళ్లు కలిసిపోయి వస్తాయి, ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేయాలి? దానికే మనకి ఏం చేశారంటే 5 రకాల ఏరియాస్ లో రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఏరియాస్ లో మిరకిల్ వాటర్ ఉన్నాయి అని చెప్పి పెద్ద ఎక్స్పర్ట్స్ తెలుసుకున్నారు న్యాచురల్ సోర్సెస్ లోనే. అది 1000 ఏళ్ల నుంచి చేసిన రకరకాల రీసెర్చ్ లో తెలిసిన విషయం. ఈ 5 ఏరియాస్ మనం చూసామనుకోండి, ప్రపంచం మొత్తం మీద జర్మనీలో, మెక్సికోలో, ఫ్రాన్స్ లో, మక్కాలో, గంగోత్రిలో, వీటన్నింటినీ కూడా రిలీజియస్ గా దాన్ని చెప్పిన ఇవన్నీ కూడా పవిత్ర జలాలని, మిరకిల్ వాటర్ అని అంటారు. ఈ నీళ్ళకి ఉన్న క్వాలిటీస్ ఏంటి అని చెప్పి కనుక్కున్నారు. ఎందుకంటే ఈ గంగలో నీళ్లు మనం తాగినా లేకపోతే జంజం మక్కలో నీళ్లు తెచ్చుకుని తాగినా అవన్నీ మనకేంటంటే ఎన్నాళ్ళు మన ఇంట్లో పెట్టుకున్నవి పాడవు. అండ్ పవిత్రం అని ఎందుకు అంటారు అంటే దాని వల్ల మనకి బాడీ వైజ్ మంచి జరుగుతుంది, హెల్త్ బాగుంటుంది, అదే మిరకల్ అంటే అని చెప్పి ఇదివరకు నుంచి మనకు చెప్తూ వచ్చారు అన్నమాట. అది ఎందుకు అని చెప్పి రీసెర్చ్ చేశారు. ఎందుకు? ఇప్పుడు గంగలోంచి నీళ్లు తెచ్చుకుని, అంటే గంగోత్రి, గంగ పుట్టిన చోటు నుంచి నీళ్లు తెచ్చుకుని తాగితే మాత్రమే, లేదా ఆ నీళ్లు తెచ్చుకుని మనం నిల్వ చేసుకుంటే మాత్రమే పాడైపోకుండా ఎందుకు ఉంటున్నాయి, ఇక్కడి నుంచి వేరే చోట నుంచి మనం తెచ్చుకున్న నీళ్ళు ఏవి ఎందుకు నిల్వ ఉండట్లేదు అనే విషయం తెలుసుకోవడానికి ట్రై చేశారనమాట. అప్పుడు మనకి తెలుసుకున్న విషయం ఏంటి అంటే అలాంటి మిరక్యులస్ వాటర్ నుంచి తెలుసుకున్న విషయం, దానికి 3 రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ నీళ్ళకి. ఏమేంటి అంటే 1 యాక్టివ్ హైడ్రోజన్ లేదా యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, 2 ఆల్కలైనిటీ అంటారు, 3 మైక్రో క్లస్టరింగ్ అంటారు. ఈ 3 క్వాలిటీస్ అక్కడ ఉన్న అన్ని రకాల ఈ మిరకిల్ వాటర్ ఉన్న ప్లేసెస్ లో ఉన్న నీళ్ళకి ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయని కనుక్కున్నారు. సరే, ఈ నీళ్లు ఇప్పుడు ఈ 3 చోట్లే ఉన్నాయి అంటే మరి ఇంకెక్కడా రాకపోతే మనం అలాంటి నీళ్ళని ఎలాగ తెచ్చుకోవాలి? ఆ నీళ్ళ వల్ల మనకు బెనిఫిట్ జరుగుతోంది, మంచి జరుగుతోంది అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ నీళ్ళని మనం వాడడానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి అని చూసినప్పుడు ఇంకా సైంటిస్టులు చేసిన రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే నీటి మీద ఇలాగా మెరుపులు, ఉరుములు లాంటివి థండర్ పడుతుందో అప్పుడు ఆ వాటర్ కి ఈ 3 రకాల క్వాలిటీస్ వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది అసలు అంటే హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ లేదా ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఆ వాటర్ లో అయోనైజేషన్ అనే ప్రక్రియ జరగడం వల్ల వాటర్ కి ఈ 3 క్వాలిటీస్ వస్తున్నాయి అని చెప్తున్నారు సైంటిస్టులు రీసెర్చ్ చేసిన తర్వాత. సరే, ఇది వాటర్ లో అక్కడెక్కడో థండర్ పడితే అక్కడ వాటర్ కి ఆ క్వాలిటీ ఉంటే ఇప్పుడు ఆ నీళ్లు మనం ఎక్కడ తెచ్చుకుని తాగలం? అవి చేయలేం. కాబట్టి జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ అయోనైజేషన్ అనే ప్రాసెస్ ని మళ్ళీ వీళ్ళు అంటే రీడిజైన్ చేసి మనం వాడుకునే చోట మనం దాన్ని రీక్రియేట్ చేసి
మనకి ఆ క్వాలిటీస్ ఉండే వాటర్ వచ్చేలాంటి ఒక మెషిన్ ని కనుక్కున్నారు. దాన్నే మనం ఏంటంటే ఈ అయోనైజేషన్ ప్రాసెస్ ద్వారా కనుక్కున్నారు. ఇదే యూజింగ్ దిస్ అయోనైజేషన్ ప్రాసెస్ ఈ ఎనర్జిక్ జపాన్ కంపెనీ వాళ్ళు కెంగన్ వాటర్ అనే వాటర్ అయోనైజర్ ని కనుక్కున్నారు. ఇది 1974లో, అంటే దాదాపు 49 ఏళ్ల నుంచి ఇది ఉంది. రైట్. సో 3 రూట్ కాజెస్ ఆఫ్ హెల్త్ డిజార్డర్స్. ప్రొడక్ట్ అయితే మనం తెలుసుకున్నాం, బాగుంది. దాని గురించి వివరాలు చెప్పే ముందు అసలు మనకి అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. మనం చూసాం అనుకోండి, రూట్ కాజెస్ 3 రకాలు ఉంటాయి. ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్, 2 ఎసిడిక్ స్ట్రెస్, 3వది హైడ్రేషన్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి అంటే ఇష్యూ ఉంది, అంటే ప్రాబ్లం ఉంది అని తెలిసింది, దానికి సొల్యూషన్ కూడా మనకు తెలియాలి కదా. అవి మనం చూస్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి సొల్యూషన్ ఏంటి అంటే యాక్టివ్ హైడ్రోజన్ లేదా యాంటీ ఆక్సిడెంట్స్. ఎసిడిక్ స్ట్రెస్ కి సొల్యూషన్ ఏంటి అంటే ఆల్కలైనైజేషన్, అంటే ఆల్కలైనిటీ ప్లస్ అయోనైజేషన్ జరిగిన నీళ్లు. తర్వాత మనకి హైడ్రేషన్ స్ట్రెస్ కి ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే మైక్రో క్లస్టరింగ్ అని చెప్పారు. సరే, ఈ ఒక్కొక్కటి తెలియాలి కదా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సైన్స్ లో చెప్తా నాకేం అర్థం అవుతుంది, టెక్నాలజీ అని అడుగుతారు. కాబట్టి మనం ఒక్కొక్కటి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఎనర్జిక్ కెంగన్ వాటర్ అనేది వాటర్ ఇండస్ట్రీలో మీకు అంటే ఈ టెక్నాలజీలోనే బ్రేక్ త్రూ టెక్నాలజీ అని అంటారు. ఎందుకంటే ఈ పర్టికులర్ నీళ్ళకే ఈ 3 రకాల క్వాలిటీస్ ఉండి ఈ 3 రకాల హెల్త్ డిజార్డర్స్ ని కలగజేసే లక్షణాలని తగ్గించగలిగే ఛాన్సెస్ ఉన్నాయి అని కనుక్కున్న టెక్నాలజీ. కాబట్టి దీన్ని బ్రేక్ త్రూ టెక్నాలజీ అని అంటారు. ఓకే, ఈ వాటర్ మనకి ఏం జరుగుతుందంటే ఈ ఇందులో ప్రాసెస్ జరిగిన వాటర్ మనకి లివింగ్ వాటర్ గా మారుతుంది. లివింగ్ వాటర్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, యాక్టివ్ హైడ్రోజన్ లేదా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, అది మనకి ఎలాగా ఉపయోగపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే రస్టింగ్ ప్రాసెస్. రస్టింగ్ ప్రాసెస్ అంటే మీరు తుప్పు పట్టడం, ఇనుము విషయంలో అయితే తుప్పు పట్టడం. ఏ వస్తువు అయినా సరే గాలికి వదిలేస్తే పాడైపోవడం అనేది మనందరికీ తెలుసున్నదే. మరి జీవం లేని వస్తువులే పాడైపోతున్నప్పుడు జీవం ఉన్న మనం కూడా ఏజింగ్ ప్రాసెస్ అంటాం. మనలో జరిగే ఆ రస్టింగ్ ప్రాసెస్ ని ఏజింగ్ ప్రాసెస్ లేదా సిక్నెస్ అండ్ ఏజింగ్ అని అంటాం. ఎందుకు అంటే మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ ఆక్సిడేషన్ బాడీలో అంటే జీవం లేని పదార్థాల మీద జరిగే ఆక్సిడేషన్ ని మనం రస్టింగ్ అంటే, జీవం ఉన్న మనుషుల్లో కానీ వేరే ఏ జంతుజాలంలో అయినా చెట్టుల్లో అయినా ఎక్కడైనా జరిగితే దాన్ని ఏజింగ్ ప్రాసెస్ అంటాం. ఏజింగ్ ద్వారా ఏం జరుగుతుంది, మనుషులు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఒక్కొక్క స్టేజ్ ఎదుగుతూ ఉన్నప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి శరీరంలో, ఎదుగుదల. ఒక ఏజ్ పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి ఉన్న శక్తి తగ్గిపోయి మనం ఫైట్ చేయలేని పరిస్థితికి వస్తాం డిసీజెస్ తోటి. దాన్నే ఏజింగ్ ప్రాసెస్ లో మనకి సిక్నెస్ లు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్నే ఏజింగ్ లేదా ఆక్సిడేషన్ స్ట్రెస్ అని అంటాం. ఇది ఎలా జరుగుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల పైన మాత్రమే ముడతలు పడడం కాదు, శరీరం లోపల మన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ముసలివి అవుతూ ఉంటాయి అని చెప్పొచ్చు మనం ఒక రకంగా చెప్తే. రైట్. సో దీని వల్ల ఏం జరుగుతుంది అంటే క్యాన్సర్, విజన్ లాస్, హార్ట్ డిసీజ్, ఆర్థరైటిస్, స్ట్రోక్, రెస్పిరేటరీ డిసీజెస్, ఇమ్యూన్ డెఫిషియన్సీ, ఎఫ్సిమియా, పార్కిన్సన్స్ ఆర్ అల్జీమర్స్, ఫాస్ట్ ఏజింగ్, ఒబెసిటీ, హెయిర్ లాస్, అదర్ ఇన్ఫ్లమేటరీ ఆర్ ఇస్కెమిక్ కండిషన్స్. అంటే ఇన్ని రకాల అనారోగ్యాలు ఏజింగ్ ప్రాసెస్ వల్ల లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం ముసలోళ్ళు అయ్యే కొద్ది అంటే మనలో రక్తబిగి ఉన్నంత కాలం మనం బాగుంటాం, రక్తబిగి తగ్గే కొద్దీ అనారోగ్యాలు వస్తాయని తెలుగులో మన వాళ్ళు చాలా సార్లు అంటారు. దానికి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నమాట. రైట్. సో వీ నీడ్ యాంటీ ఆక్సిడెంట్స్ టు ఫైట్ ఫ్రీ రాడికల్స్ అండ్ రెడ్యూస్ ఆక్సిడేషన్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ. అంటే ఏంటి అంటే మన బాడీలో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం మనం యాంటీ ఆక్సిడెంట్స్ ని హెల్ప్ కింద పంపిస్తాం అనమాట. లోపల బాడీలో ఏవైతే ఫ్రీ రాడికల్స్ కింద అంటే మెటబాలిజం జరిగిన తర్వాత, రకరకాల జీవ ప్రక్రియలు జరిగిన తర్వాత ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయంటే ఫ్రీగా బాడీలో తిరుగుతూ అవి వేరే వాటితో జత కట్టడానికి ట్రై చేస్తాయి. ఆ జత కట్టడానికి ట్రై చేసినప్పుడు ఆరోగ్యంగా ఉన్న కణాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా కదుపుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇలాంటి అనారోగ్యమైన కణాలు శరీరంలో ఎక్కువగా ప్రవహించడం అయితే దాని వల్ల మనకి అనారోగ్యం వస్తుంది. దాన్ని తగ్గించడానికి మనం చేయగలిగింది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ని బాడీకి అందించడం. రైట్. సో అందులో జరిగేది ఏంటి, ఇది యాంటీ ఆక్సిడెంట్ అయితే ఇది ఫ్రీ రాడికల్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట బాడీలో. దీనికి సెట్ అవడానికి, పేరు చేయడానికి ఏది లేక ఇది విడివిడిగా తిరిగి వేరే ఏదో ఒక సెల్ లోంచి ఇక్కడ ఉన్న కణాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే మనం పంపిస్తామో ఇదేం చేస్తుందంటే ఇది డొనేట్ చేస్తుంది. అంటే ఈ అన్పేర్డ్ గా ఉన్న ఈ ఎలక్ట్రాన్ కి ఇది పెయిరప్ చేసి దాన్ని స్టెబిలిటీ అంటే ఒక స్థిరత్వానికి తీసుకొస్తుంది అనమాట. దానివల్ల హెల్దీగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.
రైట్. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే తెలిసింది మనకి. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే ఒక పదార్థం ఏది తీసుకున్నా సరే దాంట్లో మనకి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించుతుందా లేకపోతే పెంచుతుందా అనే దాన్ని బట్టి మన ఆరోగ్యం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్ లో మీరు చూస్తే గనక ఒకవేళ ఏ పదార్థానికైనా సరే 0 నుంచి పాజిటివ్ వైపు ఓఆర్పి మీటర్లు ఓఆర్పి ఉంటే, ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది పాజిటివ్ వైపు ఉంటే మనకు అనారోగ్యం జరుగుతుందని, నెగిటివ్ వైపు ఉంటే గనక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందులో కాబట్టి అవి మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇస్తాయి అని సైంటిస్టులు చెప్పిన విషయం. రైట్. సో ఇందులో మనం చాలా వరకు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కదా. ఆర్ఓ, డిస్టిల్డ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇలాంటివన్నీ మనం వాడతాము. కూల్ డ్రింక్లు, సోడాలు లాంటివి, ట్యాప్ వాటర్ లాంటివి మనం తాగుతాము. ఇవన్నీ పాజిటివ్ వైపు ఉండేవి. వీటన్నింటిలోనే ఏంటంటే ఆక్సిడేషన్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఏ రకంగానూ ఆరోగ్యానికి హెల్ప్ చేయవు. అలాగే యాంటీ ఆక్సిడేటింగ్ జోన్ లో మనం చూస్తే ఫ్రూట్స్ కానీ, అంటే మన అనారోగ్యం ఉన్నప్పుడు మనకి ఏం చెప్తారు, పళ్ళు తినండి అంటారు. ఇప్పుడు గ్రీన్ టీ గురించి మనం అందరం వింటూనే ఉన్నాము. మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి మరీ ఎక్కువ ఈ విషయాల గురించి వింటున్నాం. యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూన్ సిస్టమ్ అంటే. అలాగే కార్డ్ లివర్ ఆయిల్ క్యాప్సిల్స్, ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ వీటన్నింటిలోనూ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. కెంగన్ వాటర్ లో అన్నిటికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వెన్ ఇట్ ప్రొడ్యూసెస్. అందువల్ల మనకి ఇది ఆరోగ్యం వైపు మనల్ని తీసుకెళ్తుంది, మన శరీర తత్వాన్ని మారుస్తుంది అనేది ప్రూవ్ చేస్తున్న విషయం అన్నమాట. సో మనం ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక గ్లాస్ కెంగన్ వాటర్ తాగితే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో అలా మనం అబ్జర్వ్ చేస్తే దాంతో పోలిస్తే 16 గ్లాసుల గ్రీన్ టీ తాగితే ఒక గ్లాసు కెంగన్ వాటర్ కి సరిపడా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. ఇప్పుడు 16 కప్పుల గ్రీన్ టీ అనేది తాగడం అసాధ్యం ఒక రకంగా చెప్తే. ఎందుకు 16 రోజుల్లో తాగుతాం, బహుశా కొంతమంది 1-2 రోజులు తాగిన తర్వాత విసిగిపోయి తాగడం మానేస్తాం కూడా. అలాగే ఒక 1 kg బ్లూబెర్రీస్ లో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే 5 kg బ్రొక్కలీలో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒక గ్లాస్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందించాలి అంటే ఒక గ్లాస్ లో ఉండే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఇన్ని రకాల విషయాలు తింటే లేదా తీసుకుంటే అప్పుడు మన బాడీకి అందుతాయి. కానీ ఇన్ని మనం తినలేము. అది కూడా కేవలం మనకు అందేది యాంటీ ఆక్సిడెంట్స్ ఒక్కటే అయితే మిగిలినవన్నీ మనకు అందే అవకాశాలు లేవు కదా. మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అందే అవకాశాలు లేవు. కాబట్టి మనం ఏంటంటే ఒక గ్లాస్ కెంగన్ వాటర్ ఈజీగా తాగొచ్చు, మంచినీళ్ళు అయితే తాగగలం కాబట్టి. సో తర్వాత వచ్చేసి మనం చూస్తే ఇప్పుడు 1.5 లీటర్ కెంగన్ వాటర్ అంటే రోజు మొత్తంలో మనం అట్లీస్ట్ ఒక 1.5 లీటర్ వాటర్ అయితే మనం ఖచ్చితంగా తాగగలం. కాబట్టి దాంతో మనం పోల్చుకున్నాం అనుకోండి, 45 బంచెస్ స్పినాచ్, పాలకూర, 45 కట్టల పాలకూర, 38 క్యారెట్లు, 756 బనానాస్, అరటిపళ్ళు, 516 యాపిల్స్, 3.7 కేజీల గుమ్మడికాయ, ఇన్ని తింటే మనకి ఈ 1.5 లీటర్ వాటర్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉంటాయో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కేవలం యాంటీ ఆక్సిడెంట్స్ వరకే పరిమితం. మిగిలిన న్యూట్రియంట్స్ కానీ, మిగిలిన శక్తినిచ్చే పదార్థాలు కానీ మనం వేరేవి ఇందులోంచి తీసుకోలేము. కాబట్టి ఇలా మనం ఇన్ని పదార్థాలను తినలేం. కాబట్టి 1.5 లీటర్ కెంగన్ వాటర్ తాగడం మనకి సులువైన విషయం. రైట్. సో దీని వల్ల ముందు అసలు ఓఆర్పి ఆల్రెడీ మనం చూసాం కదా. ఈ చార్ట్ ఏదైతే మనం చూసామో ఓఆర్పి చార్ట్, ఇందులో ఈ పాజిటివ్ వైపు ఏవైతే ఉన్నాయో అవి మనకి బ్యాడ్ జోన్ అని, ఈ నెగిటివ్ అయితే మనకి ఏదైతే ఉందో అది మనకి గుడ్ జోన్ అని మనం అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, అంటే ప్రాక్టికల్ గా చూపిస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఈవిడ అలాగే చెప్తుంది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అని మీకు అనిపించవచ్చు. కాబట్టి లెట్ మీ షో యూ ప్రాక్టికల్లీ అందులో అసలు ఓఆర్పి అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. దీన్ని నేను స్క్రీన్ షేర్ ఆపుతున్నాను సో దట్ నా స్క్రీన్ మీకు చూపించడానికి వీలుగా ఉంటుంది. మీకు కనిపిస్తుందా అండి ఇది? దీన్ని ఓఆర్పి మీటర్ అంటారు. నీళ్ళలో కానీ లేదా మనం తీసుకునే ఏ పదార్థంలోనైనా సరే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి వాడే ఒక పరికరం. ఓకే. ఈ ఓఆర్పి మీటర్ ని మనం వాడే నీళ్ళలో కానీ లేకపోతే ఏ పదార్థంలోనైనా కానీ అందులో పెట్టి చూస్తే ఆ పదార్థంలో ఎంత ఓఆర్పి ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో మనం పాజిటివ్ అనేది మనకి హానికరం అని, నెగిటివ్ అనేది మనకి ఉపయోగకరం అని అయితే తెలుసుకున్నాం. కాబట్టి మనకి నేను ఇలా చెప్తాను. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుందండి? ఇట్ ఈస్ విజిబుల్. రైట్. సో నేను మీకు ఈ వాటర్ ని ఇది స్ప్రైట్ అంటే ఈ కంపెనీ పేరు మనం చూడాల్సిన పని లేదు. ఏ కూల్ డ్రింక్ నైనా రిప్రజెంట్ చేస్తూ ఇది క్లియర్ గా ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను శాంపిల్ గా. ఏ కూల్ డ్రింక్ అయినా దీన్ని రిప్లేస్ చేస్తూ మనం తీసుకోవచ్చు.
వీటన్నింటిలోనూ కూడా ఓఆర్పి ఎంత ఉంది అనేది మనం చూద్దాం. సేమ్ ఇదే నేను అనేది కూల్ డ్రింక్ విషయం అయినా సరే, లేదా మనం బయటకు వెళ్ళి కొనుక్కుని తాగే ఈ బాటిల్డ్ వాటర్ ఏదైతే ఉందో అదైనా సరే, కంపెనీ ఏదైనా దాని క్వాలిటీ మనకు ముఖ్యం కాబట్టి క్వాలిటీ గురించి మనం మేజర్ గా మాట్లాడుకుంటాం. ఇది నేను మిషన్ లోంచి తీసిన కెంగన్ వాటర్. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఇందులో ఇది కనిపిస్తుంది కదా, నేను ఆన్ చేశాను, ఇది ఆఫ్ చేశాను, ఇప్పుడు నేను ఆన్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కూల్ డ్రింక్ లో పెడదాం. మనకి పాజిటివ్ సైడ్ హానికరం అని, నెగిటివ్ సైడ్ మనకి ఉపయోగకరం, శరీరానికి ఆరోగ్యకరం అని చూస్తున్నాం. కాబట్టి ఇది ఎంత ఉందండి, నెంబర్ 457 కనిపిస్తుంది. మీకు కూడా అదే కనిపిస్తుందా అండి? సో ఇది మనం బయట కొనుక్కునే బాటిల్డ్ వాటర్ నేను దాంట్లో పెట్టాను. కొంచెం తగ్గుతున్నట్టుంది కదా, ఇది ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇది ఎంత కనిపిస్తుందండి? 432 కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఈ కెంగన్ వాటర్ ఏదైతే నేను ఇప్పుడు బాటిల్ నుంచి తీసుకున్నానో దాని ఓఆర్పి చూస్తే ఎంత ఉందండి? ఇది -690. ఓకే, -700. మళ్ళీ అంటే ఇది బహుశా మెషిన్ కరెక్ట్ గా చూపిస్తుందో లేదో మనం ఒక్కసారి మళ్ళీ చూద్దాము. నేను మళ్ళీ కూల్ డ్రింక్ లో పెట్టాను, ఇది చూడండి 392, 389. ఓకే, ఇది మళ్ళీ పెరుగుతుందా? మైనస్ వైపు నుంచి పాజిటివ్ వైపుకి వచ్చేసింది మనకి. అలాగే వాటర్ కేసు కూడా మనం పెట్టాము, బాటిల్డ్ వాటర్, అది కూడా 450, 455 పెరుగుతోంది ఇది కూడా. మళ్ళీ కెంగన్ వాటర్ లో నేను పెట్టి చూస్తున్నాను, ఇదిగో -600 పైన నంబర్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి ఈ పక్కన మనం చూస్తున్న రెగ్యులర్ గా వాడుతున్న తాగుతున్న ఇష్టంగా తాగే కూల్ డ్రింక్ కావచ్చు, లేదా బయటికి వెళ్ళి ప్యూర్ గా ఉంటుంది మనకు మంచిది అని మనం కొనుక్కుని తాగే వాటర్ బాటిల్స్ కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా మనకి ఓఆర్పి పాజిటివ్ గానే ఉన్నాయి. అంటే అవేవి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటం లేదు. ఓకే, కెంగన్ వాటర్ లో అయితే ఆరోగ్యం వచ్చే అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి అనేది మనకి ఇది వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ ప్రూఫ్. ఓకేనా? సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కెంగన్ వాటర్ లో మాత్రం -600 దాకా కనిపించాయి. మనం తాగే ఆర్ఓ వాటర్ కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ వాటన్నింటిలోని ఇదే ఆల్మోస్ట్ ఆల్ ఓఆర్పి మీకు కనిపించింది కదా. సో దాని తర్వాత మనం చూద్దాం, ఇది మనం చూసాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? ఓఆర్పి అంటే తెలుసుకున్నాము, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని మనం చూస్తే ఏజింగ్ తగ్గుతుంది, అంటే ముసలితనం తగ్గుతుంది. యంగ్ గా ఉంటాం అంటే ఎప్పటికీ యంగ్ గా ఉండిపోతాం అని కాదు, బట్ స్టిల్ యంగ్ గా ఎక్కువ కాలం ఎనర్జీ తోటి మనం ఉండగలుగుతాం. మన ఏజ్ కంటే కూడా ఎక్కువ ఏజ్ తోటి ముసలి వాళ్ళలా కనిపించడం, తొందరగా ఓపిక అయిపోయింది అనుకోవడం, అనారోగ్యాలు రావడం, లోపల నుంచి ముసలితనం రావడం అలాంటివి తగ్గిపోతాయి అనమాట. తర్వాత ఈ కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్ కి సంబంధించింది, క్యాన్సర్ తగ్గుతుంది, కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ ని బాగా చేస్తుంది, ఇంప్రూవ్స్ విజన్ కంటి చూపు బాగుపడుతుంది, ఎన్హాన్సెస్ ఇమ్యూనిటీ మన డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, లివర్ హెల్త్ బాగుంటుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయి, కిడ్నీ హెల్త్ బాగుంటుంది, ఇంప్రూవ్స్ హెయిర్ గ్రోత్. ఇది మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి బాడీకి జరిగే ఉపయోగాలు. ఓకే, హెల్త్ వైజ్ బెనిఫిట్స్. సో మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి ఎసిడిక్ స్ట్రెస్ అంటే ఎసిడిటీ. ఎసిడిటీ అంటే చాలా మందికి వెంటనే డైజీన్ గుర్తొస్తుంది, తేనుపులు వస్తాయి, గుండె మండుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎసిడిటీ అంటే మనకి కడుపులో ఉండే ఎసిడిటీ మాత్రమే కాదండి, సెల్ లెవెల్ ఎసిడిటీ గురించి మనం మాట్లాడతాం. ఎసిడిక్ స్ట్రెస్ అంటే మనకి ఎలా వస్తుంది అని మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ స్మోకింగ్, అందరూ సిగరెట్ కాల్చాల్సిన అవసరం లేదు, పక్క వాళ్ళు కాల్చినా కూడా మనం పాసివ్ స్మోకర్స్ అంటారు. మనకి ఆ పొగ పడుతుంది, మనకి కూడా పొల్యూషన్ వల్ల వేరే వాళ్ళ సిగరెట్లు లేదా అలాంటివి కాల్చడం వల్ల కూడా మనకి స్మోకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్ అంటే మనం బయట వాళ్ళు ఏదో తినేది కాదు, మనం తినే రెగ్యులర్ ఫుడ్ లో కూడా కొంచెం ఎక్కువ స్పైసీగా ఉన్నవి, ఆ మసాలాలు ఎక్కువ ఉన్నవి, అలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఎసిడిక్ గానే ఉండే ఫుడ్స్. ఫ్రైడ్ కానీ, మీట్ కానీ, స్వీట్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. అలాగే ఎసిడిక్ వాటర్ మనకి తెలియకపోవచ్చు బహుశా, కానీ ట్యాప్ వాటర్ కానీ లేదా కాఫీ, కోకోకోలా, పాలు కూడా అన్ని కూడా ఎసిడిక్ నేచర్ తోటే ఉంటాయి. అవేవి కూడా ఆల్కలైనిటీ తోటి ఉండవు. ఆల్కహాల్ వస్తే బీరు, వాటర్, ఆల్కహాల్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ కూడా మనకి ఎసిడిక్ గానే ఉంటాయి. అలాగే యాంటీబయోటిక్స్, ఎవరైతే మామూలు చిన్న చిన్న మందుల దగ్గర నుంచి పెద్ద పెద్ద అనారోగ్యాలకు వాడే మందులు ఏవైనా సరే అవన్నీ కూడా ఎసిడిక్ గానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎసిడిక్ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే
తలనొప్పి వస్తుంది, నిద్ర లేకపోవడం, కన్ఫ్యూజన్ రావచ్చు, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, తల తిరిగి పడిపోవచ్చు, కోమాలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఒక లిమిట్ దాటి ఏదైనా ఉంటే గనక అది పెద్ద అనారోగ్యం దాకా వస్తుంది. ఇవన్నీ మనకు వచ్చే సింటమ్స్. అలాగే ఊపిరి సరిగ్గా అందకపోవడం, దగ్గు రావడం, హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోవడం, కొన్నిసార్లు స్పీడ్ గా, కొన్నిసార్లు స్లోగా కొట్టుకోవడం, లేదా మస్కులర్ పెయిన్స్, సడన్ గా మనకి నరాలు పట్టేయడం, లేదా మజిల్ స్పాజం అని కూడా అంటారు, అలాంటివి కానీ, వీక్నెస్ కానీ, తర్వాత వామిటింగ్స్ అవి సడన్ గా అవడము, లేదా వామిటింగ్ సెన్సేషన్ తోటి ఇబ్బంది పడడము, డయేరియా రావడం, ఇవన్నీ కూడా ఎసిడోసిస్ కి సంబంధించిన సిమ్టమ్స్. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీలో ఒక అనారోగ్యం మనకి పైకి కనిపించింది అంటే లోపల ఆల్రెడీ బాడీ ఫైట్ చేసేసి ఇంకా దానికి ఆ శక్తి దాటిపోయిన తర్వాత మనకు కనిపించే సిమ్టమ్నే అనారోగ్యం అంటాం. అది ఏ అనారోగ్యం అయినా సరే, ఈ లోపల ఆల్రెడీ బాడీ దాని వంతు ప్రయత్నం చేసేస్తుంది అనమాట. దాన్ని దాటి మనకి అనారోగ్యం వచ్చింది కాబట్టే మనకు అది సిమ్టమ్ లాగా కనిపిస్తుంది. ఓకే, దాన్ని డిసీజ్ ప్రాసెస్ అంటారు. అంటే ఇప్పుడు వచ్చే తలనొప్పికి కారణం ఈ క్షణం మాత్రం కాదు, ఆ తలనొప్పి ఎప్పుడో లోపల నుంచి స్టార్ట్ అయ్యి ఫైట్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఇంకా పోరాడలేక మనకి తలనొప్పి రూపంలో చూపిస్తోందని అర్థం. సరే, ఈయన ఓటో హెన్రిచ్ వార్బర్గ్ అని చెప్పి నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఆయన క్యాన్సర్ కి రూట్ కాజ్ ని కనుక్కున్నారు. ఇంత పెద్దది మనకి ఇప్పుడు టైం షార్టేజ్ ఉంది కాబట్టి బ్రీఫ్ గా మనకు చెప్పింది ఏంటంటే, ఆయన క్యాన్సర్ సెల్స్ అనేవి ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతాయి. ఎక్కడైతే మనకి వాతావరణం, అంటే మన బాడీలో ఉండే వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఆల్కలైన్ గా అట్టే పెడితే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, అంటే 0 లెవెల్లో మనం కౌంట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఆయన ఓటో హెన్రిచ్ వార్బర్గ్ అనే ఆయన కనుక్కున్నారు. దానికి ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. రైట్. సో ఈ మనకి అంటే ఏంటి, ఆల్కలైనిటీ అంటే ఏంటి, ఎసిడిక్ అంటే ఏంటి అనే విషయాలు మనం ముందు తెలుసుకోవాలి. వాటర్ కి 14 pH అంటే 14 నంబర్స్ వరకు మనం ఒక స్కేల్ మీద పెడితే 7 అనేది న్యూట్రల్. ఓకే, ఈ 7 పైన ఏ నంబర్స్ అయినా ఉన్నాయంటే అవన్నీ కూడా ఆల్కలైనిటీని సూచిస్తాయి. అలాగే 7 కి కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎసిడిటీని మనకి సూచిస్తాయి. రైట్. ఇందులో మనకి అబ్జర్వ్ చేస్తే మనం తినే ఎసిడిక్ ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ, ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ, లేదా మనకు వచ్చే నెగిటివ్ ఎమోషన్స్, మనం పడే స్ట్రెస్, ఇలాంటివన్నీ కూడా మనకి సిక్నెస్ ని కలిగించే విషయాలు. ఇది మనకి బాగా తెలుసు, ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు, లేదా నిద్ర సరిగా పోనప్పుడు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుని పని చేసినప్పుడు, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు మనకి ఖచ్చితంగా తలనొప్పి దగ్గర నుంచి మొదలుకొని రకరకాల అనారోగ్యాలు కలుగుతాయి. అలాగే ఆల్కలైన్ వాటర్ కి మనం కనుక చూస్తే, ఆల్కలైనిటీలో మన బాడీ ఉండాలంటే మనం ఆల్కలైన్ వాటర్ తాగితే మనకి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే మనం ఆనందంగా ఉంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తే, మెడిటేషన్ చేస్తే, యోగా చేస్తే, ఇలాంటి వాటి వల్ల మన బాడీ ఆల్కలైనిటీని తెచ్చుకుంటుంది కాబట్టి మనకు అనారోగ్యాలు తక్కువగా వస్తాయి, హెల్దీగా ఉంటాం. సో మనం తీసుకునే పదార్థాలు ఆల్కలైనిటీలో ఉండాలి. మన బాడీ నేచర్ ని ఆల్కలైన్ గా మనం మెయింటైన్ చేస్తే మనకు అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ చార్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1 నుంచి 2 వచ్చేది ఒక నెంబర్ కాదు, 1 నుంచి 2కి వచ్చినప్పుడు, 1 నుంచి 2కి వచ్చేప్పటికి 1 to the power of 10 కింద లెక్క వస్తుంది అనమాట. 10 times more acidic than 7 pH. ఓకే, 6 pH is 100 times more acidic than 8 pH. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి 100 రెట్లు పెరిగినట్టు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 రెట్లు పెరిగినట్టు అర్థం. ఏదైనా సరే అది ఆల్కలైనిటీ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు. సో to the power of 10 అంటాం మనం. pH వాల్యూస్ మామూలుగా బాడీలో ఎలా ఉండాలి, మరి pH స్కేల్ గురించి మాట్లాడుతున్నారు, అసలు మన బాడీకి pH కి సంబంధం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ రావాలి కదా మనకి. సో మనం చూస్తే సలైవా అంటే మన లాలాజలం 6.0 నుంచి 7.4 వరకు ఆల్కలైనిటీలో ఉంటుంది. 7 కి పైన ఏదైనా ఉంటే అది ఆల్కలైన్ అని గుర్తుపెట్టుకోండి. సో బ్రెయిన్ 7.1, గ్యాస్ట్రిక్ సెక్రీషన్ 1 to 3.5. ఇది ఎసిడిక్ గా ఉంది చూడండి. ఎందుకు అంటే ఇది మనకి డైజెషన్ బాగా జరగాలి కాబట్టి అక్కడ వచ్చే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఎసిడిక్ గా ఉంటేనే మనం డైజెస్ట్ చేసుకోగలం కాబట్టి అది ఎసిడిక్ గా ఉంటుంది. ఆర్టీ బ్లడ్ 7.5 నుంచి 7.45 వరకు ఉంటుంది. క్యాపిలరీ బ్లడ్ లోకి వచ్చేటప్పుడు అంటే మన శరీరంలో ప్రవహించే చోట 7.35 నుంచి 7.41 వరకు ఉంటుంది. ప్యాంక్రియాటిక్ సెక్రీషన్ 8 నుంచి 8.3. యూరిన్ వచ్చేసి మళ్ళీ 4.5 నుంచి 8 వరకు మధ్యలో ఉంటుంది, రేంజ్ ఉంటుంది అనమాట. స్కెలిటల్ మజిల్, మన స్కెలిటన్ దగ్గర అంటుకుని ఉండే మజిల్ ఏదైతే ఉందో అది 6.9 to 7.2 ఉంటుంది. బోన్ 7.4 ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ సెక్రీషన్ దగ్గర 7.5 నుంచి 8. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ని నెంబర్స్ లో ఎక్కువ శాతం, మోర్ దాన్ 60% మనం చూసినవన్నీ కూడా ఆల్కలైనిటీతోనే ఉన్నాయి. ఎసిడిక్ వైపు చాలా తక్కువ ఉన్నాయి, 1-2 చోట్ల మాత్రమే ఎసిడిక్ గా ఉన్నాయి.
అంటే మన బాడీ బేసిక్ నేచర్ ఎక్కడైనా సరే అది ఆల్కలైనిటీ తోటే ముడిపడి ఉంది. ఓకే, ఎక్కడైతే ఎసిడిటీ ఉండాలో, ఎసిడిక్ గా ఉండాలో అక్కడ మాత్రమే ఉండాలి. మిగిలిన అన్ని చోట్ల దాని ఆల్కలైనిటీ మెయింటైన్ చేయాలి. మనం తాగే ఏ నీళ్ళైనా సరే అవి మన బాడీలో ఈ ఆల్కలైనిటీని మెయింటైన్ చేయడానికి ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటాయి. మన బాడీ పార్ట్స్ ఏం చేస్తాయంటే ఈ ఆల్కలైనిటీని మెయింటైన్ చేయడానికి కష్టపడుతూ ఉంటాయి. ఈ మెటబాలిక్ ఎసిడోసిస్ ఏదైతే ఉందో, అంటే మన కడుపులో ఉండే మంట, గుండెలు మండడం, వాంతులు రావడం లేదా తేనుపులు రావడం, ఇలాంటివన్నీ చిన్నవి మనకి సిమ్టమ్స్ కనిపిస్తే ఇవి సెల్ లెవెల్ వరకు వెళ్ళిపోతే మనకి రకరకాల అనారోగ్యాలు వస్తాయి. దాంట్లో మైల్డ్ గా ఎసిడోసిస్ గనక ఉంటే, మనకి సెల్ లెవెల్ వరకు కూడా మైల్డ్ గా ఎసిడోసిస్ ఉంటే ఎసిడిటీ, కాన్స్టిపేషన్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, బాడీ ఓడర్, స్మెల్ వస్తుంది అనమాట, పక్కన నిలబడలేం మనం, ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, దేని మీద ఆసక్తి ఉండదు, హెడేక్, తలనొప్పి వస్తుంది, పళ్ళకి సంబంధించిన రకరకాల సమస్యలు వస్తాయి. ఇది మైల్డ్ గా ఉన్నప్పుడు. అదే ఇంకాస్త పెరిగి మోడరేట్ గా ఉంటే ఏంటంటే మనం ఎక్కువ వెయిట్ పెరగడం, సైనసైటిస్, అలర్జీలు, స్కిన్ డిసీజులు, రకరకాల చర్మ వ్యాధులు, డిప్రెషన్, మైగ్రేన్, ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవడం అనమాట, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే సివియారిటీ ఎక్కువ ఎసిడోసిస్ ఉంటే కనుక మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అంటే షుగర్, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, ఒబెసిటీ, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి రకరకాల అనారోగ్యాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అనారోగ్యాలు అన్ని కూడా లోపల ఆల్రెడీ బాడీకి శక్తి ఉన్నంత వరకు ఫైట్ చేసేసిన తర్వాత ఇంకా అది ఏం చెయ్యలేక మనకి బయటికి చూపించే సిమ్టమ్స్ నే జబ్బుల కింద మనకి తెలుస్తుంది. అంతవరకు మనకి తెలియదు, లోపల జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. రైట్. సో ఈ తర్వాత మనం చూస్తే ఈ చార్ట్ మనం చూసామనుకోండి, ఇందులో సిక్నెస్ వైపు మన 7 కి కింద ఉన్నవన్నీ సిక్నెస్ వైపు మనకి తీసుకెళ్లేవి, 7 కి పైన ఉన్నవన్నీ మనకి హెల్దీగా మనల్ని తీసుకెళ్లేవి. ఇది మనం చూస్తే మనకు తెలియాలి కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి స్క్రీన్ షేర్ ఆపుతాను, సో దట్ మనం తాగే నీళ్ళ వరకు మనం చూపిద్దాము. ఎందుకంటే మిగిలిన పదార్థాలన్నింటినీ ఇప్పుడు నేను చూపించడానికి కొంచెం కష్టం కాబట్టి అట్లీస్ట్ వాటర్ వరకు, మీరు తాగుతున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఎసిడిక్ గా ఉన్నాయి లేదా ఎంతవరకు మనకి ఆల్కలైనిటీ తోటి ఉన్నాయి అనేది మనం చూద్దాం. దీన్ని రెడ్ లిట్మస్ లిక్విడ్ అంటారు. ఓకే, ఇది మనకి కెమిస్టులు, డ్రగ్గిస్టుల దగ్గర అందరి దగ్గర కూడా దొరుకుతుంది. మీకు గుర్తుంటే కనుక స్కూల్లో మనం ఈ రెడ్ లిట్మస్ టెస్ట్లు అన్ని కూడా చేసి ఉన్నాం. ఒక పదార్థం ఎసిడిక్ గా ఉందా లేకపోతే ఆల్కలైన్ గా ఉందా అనేది లేదు, నేను చెప్తా. సో ఒకటి పదార్థం ఎసిడిక్ గా ఉందా లేదా ఆల్కలైనిటీ తోటి ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి దీన్ని వాడతాం. సో ఇది మనం కూల్ డ్రింక్ మనం ఇందాక తీసుకున్నదే, దీంట్లో నేను ఒక 3 drops వేస్తున్నాను చూడండి. దీంట్లో నేను ఒక 3 drops వేస్తున్నాను. ఇది మనం కొనుక్కున్న వాటర్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది నేను కెంగన్ మిషన్ నుంచి తీసిన ఆల్కలైన్ వాటర్. ఇది 9.5 pH దగ్గర తీసిన వాటర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీని కలర్ చూసారా మీరు? ఓకే, ఇలా దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది బహుశా. ఇది మనకి ఎల్లో సైడ్ ఉంది. నేను మళ్ళీ మీకు చార్ట్ చూపిస్తాను, ఇంకాస్త బాగా తెలుస్తుంది. అదే ఇది మనకి కొనుక్కున్నది ఏదైతే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉందో అది కూడా మనకి 7 కంటే కింద ఉంది కాబట్టి ఈ కలర్ ఎల్లో సైడ్ కే ఉంది. మనకి ఇది ఆల్కలైన్ వాటర్, ఇందులోంచి వచ్చే వాటర్ ఆల్కలైనిటీ ఉంటుంది అనే ప్రూఫ్ కోసం నేను చూపిస్తున్నాను. ఇది నేను 9.5 pH వాటర్ పట్టాను కాబట్టి ఇది మీకు పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి నేను మళ్ళీ మీకు చార్ట్ చూపిస్తే అది క్లారిటీ వస్తుంది. చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, మనం చూసిన వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ ఈ 3 నుంచి 5 వరకు మధ్యలో ఉన్న రేంజ్ లో కనిపించాయి మనకి. ఇప్పుడు చూపించిన ఈ ఆల్కలైన్ వాటర్ ఏదైతే ఉందో, నేను నా స్క్రీన్ కనిపిస్తుంటే కనుక మీకు 9 కి 10 కి మధ్యలో 9.5 దగ్గర కనిపిస్తుంది. సో ఇలాగా కెంగన్ వాటర్ ఏదైతే ఉందో అది మనకి ఆ ఆల్కలైనిటీ తోటి ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు నెక్స్ట్ రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ కెంగన్ వాటర్ తాగినందువల్ల నాకు ఇంతవరకు నేను తాగిన ఈ కూల్ డ్రింక్లు అవన్నీ కూడా ఎసిడిక్ గానే ఉన్నాయి కదా, నాకు ఉపయోగం ఏమైనా ఉంటుందా అని అడుగుతారు చాలా మంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది కెంగన్ వాటర్ కదా మనం ఇది తాగుతున్నది. సో దీన్ని మనం గనక ఈ బాటిల్డ్ వాటర్ లేదా మనం మామూలుగా తాగే నీళ్ళలో RO వాటరే కాబట్టి దీంట్లో మనం పోసామనుకోండి, మన బాడీ నేచర్ మారే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇది తాగితే ఇక్కడ దగ్గర కూడా మనకు మారాలి కదా. సో నేను ఇక్కడ పోస్ట్ చూపిస్తున్నాను అనుకోండి, చూడండి. ఇందులో ఏం చేసినా మన కూల్ డ్రింకుల్లో ఏదైతే ఎసిడిక్ నేచర్ ఉందో ఆ ఎసిడిక్ నేచర్ ని మనం అంత తొందరగా తగ్గించలేము. దాన్ని న్యూట్రల్ కి తీసుకురావాలంటే కూడా ఎంత కూల్ డ్రింక్ అయితే తాగామో దానికి 32 రెట్లు ఈ నీళ్లు తాగితే మనకి అలాంటి ఒకటి వస్తుంది, అలాంటి న్యూట్రలిటీకి మనం వస్తాము అని అర్థం.
సరే, ఇది మనం ఒకసారి తాగామనుకుందాం కూల్ డ్రింక్. ఇది ఆల్రెడీ డైల్యూటెడ్ కదా, నేను నీళ్లు పోసాను. దీన్ని ఇక్కడ ఒకసారి పోస్తాను, అంటే దీని వల్ల జరిగే హాని తెలుసుకుందాం మనం. దీన్ని ఒకసారి ఇందులో పోసాను అనుకోండి, జస్ట్ చాలా కొంచెం పోసాను కదా, మొత్తం మళ్ళీ ఎసిడిక్ గా మారిపోయింది చూడండి. అలాగే కెంగన్ వాటర్ లో పోసినా కూడా ఇదే పరిస్థితి. వెంటనే ఇమ్మీడియట్ గా మన బాడీని ఎసిడిక్ నేచర్ లోకి మార్చగలిగిన శక్తి, భయంకరమైన లక్షణం ఉన్నది కూల్ డ్రింక్. అది ఏ కూల్ డ్రింక్ అయినా సరే, స్పెసిఫిక్ గా ఏ ఒక్క కూల్ డ్రింక్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. రైట్, మీరు కావాలంటే దాని పిహెచ్ వాల్యూస్ గురించి, కూల్ డ్రింక్ వల్ల జరిగే నష్టాల గురించి, కూల్ డ్రింక్ పిహెచ్ వల్ల మనం చివరికి ఏంటంటే హార్పిక్ అది వాడతాం కదా, దాని పిహెచ్ లో ఉంటుంది, టాయిలెట్స్ అవి క్లీన్ చేసుకోవచ్చు, అలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. రైట్, సో ఎసిడిక్ స్ట్రెస్ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి హైడ్రేషన్ స్ట్రెస్. హైడ్రేషన్ స్ట్రెస్ కి మనకి సొల్యూషన్ మైక్రో క్లస్టరింగ్ అని అనుకున్నాము. దీనికి సంబంధించి మనకి చూస్తే ఈయన పేరు పీటర్ ఆగ్రే, డాక్టర్ పీటర్ ఆగ్రే. ఈయన కూడా నోబెల్ బహుమతి గ్రహీత. ఈయన కనుక్కున్న విషయం ఏంటి అంటే, బాడీలో వాటర్ ఏదైతే ఉందో అది ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలోనే ప్రవహిస్తుంది, ఎలా పడితే అలాగే ఇష్టం వచ్చినట్టు వెళ్ళదు. అన్ని రకాల కణజాలం వరకు వెళ్ళి ఆక్వాపోరింగ్స్ అని ఉంటాయి. ప్రతి కణానికి కూడా తలుపులు లాంటివి ఉంటాయి అనమాట. గదికి ఎలాగైతే తలుపులు ఉంటాయో అలాగే కణానికి కూడా తలుపులు ఉంటాయి, వాటిని ఆక్వాపోరింగ్స్ అంటారు, వాటర్ ఛానల్స్ అని. కానీ అందులోంచి లోపలికి వెళ్ళి అందులోంచే బయటికి వెళ్తుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. రెగ్యులర్ గా మనం తాగే నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో రెగ్యులర్ H2O క్లస్టర్ అంటే గుంపుగా ఉండే ఒక సమూహం. ఆ సమూహం ఏదైతే ఉందో 15 నుంచి 20 H2O మాలిక్యూల్స్ తోటి ఏర్పడడం వల్ల పెద్ద క్లస్టర్స్ ఉంటాయి. ఆ పెద్ద క్లస్టర్స్ మామూలుగా బాడీలోకి తొందరగా మనం గ్రహించుకోలేము లేదా అరాయించుకోలేము అని అంటాం కదా, అలాగా జరగదు. మనం పీల్చుకోలేము అనమాట, మన కణజాలం పీల్చుకోలేదు. అదే ఈ పర్టికులర్ కెంగన్ వాటర్ నుంచి వచ్చే మాలిక్యూల్ క్లస్టర్ ఏదైతే ఉందో అది 15 నుంచి 20 మాలిక్యూల్స్ నుంచి సైజ్ తగ్గి 5 నుంచి 6 మాలిక్యూల్స్ తోటి ఒక క్లస్టర్ కింద ఫామ్ అవుతుంది. ఈ క్లస్టర్ బాడీ లోపలికి, ఆ ఆక్వాపోరిన్ ఏదైతే ఉందో అందులోకి ఈజీగా లోపలికి వెళ్ళి బయటికి రాగలుగుతుంది అనమాట. అందువల్ల మనకి ఏం జరుగుతుంది అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సైజ్ ఆఫ్ వాటర్ ఛానల్ 0.3 నుంచి 1.3 నానోమీటర్స్ వరకు ఉంటుంది. ఇంత చిన్న సైజ్ ఉన్న దాంట్లోకి ఇది 15 to 20 మాలిక్యూల్స్ కలిసిన క్లస్టర్ ఏదైతే ఉందో ఇది లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే చిన్న క్లస్టర్ అయితే కనుక తొందరగా లోపలికి వెళ్ళి బయటికి రాగలుగుతుంది. దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ఎప్పుడైతే వాటర్ లోపలికి కణంలోకి వెళ్తుందో అది ఏం చేస్తుంది, మనకి ఆక్సిజన్ ని కానీ న్యూట్రియంట్స్ ని కానీ మనకు కావాల్సిన రకరకాల మినరల్స్, విటమిన్స్ ఏవైనా సరే వాటర్ లోంచే వెళ్తాయి కణం వరకు. మనం తినే ఫుడ్ డైరెక్ట్ గా కణం వరకు వెళ్ళదు. అలాగే మనం పీల్చే గాలి కూడా లంగ్స్ దగ్గర ఆగిపోతుంది, అది కూడా లోపల దాకా వెళ్ళదు. అందులో ఉన్న ఆక్సిజన్ వచ్చి బ్లడ్ లో కరిగి, బ్లడ్ లో ఉండేది కూడా మనం వాటరే అనుకున్నాం కాబట్టి ఈ వాటర్ బ్లడ్ ని ఇలాగ దొర్లేలా చేసి చివరికి కణం వరకు తీసుకెళ్తుంది అనమాట. ఆ తీసుకెళ్లేది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, ఇంత పెద్ద క్లస్టర్ అయితే ఈ లోపలికి వెళ్ళలేకపోవడం వల్ల మనం దాన్ని పీల్చుకోలేం, ఆ పెనిట్రేషన్ కెపాసిటీ ఎక్కువ ఉండదు అనమాట. అలా కాకుండా ఇలా చిన్న క్లస్టర్స్ ఎప్పుడైతే ఉంటాయో దానిని పీల్చుకోవడం ఈజీ కాబట్టి కణంలోకి తొందరగా వెళ్ళి మనకు కావాల్సినవి అది మనకు అందించి, మన కణంలో ఉన్న మెటబాలిక్ వేస్ట్ ఏదైతే ఉందో అంటే జీవచర్యలు ఏవైతే జరుగుతాయో దాంట్లోంచి వచ్చే వేస్ట్ ని బయటికి ఈజీగా తీయగలుగుతుంది. ఓకే, సో దీని వల్ల ఏంటి ఉపయోగం, లోపలికి కణంలోకి వెళ్ళడం ఈజీ అవుతుందంటే ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్ టు సెల్, మన సెల్ కి న్యూట్రిషన్ ని అందిస్తుంది, అబ్జార్ప్షన్ బాగా జరిగేలా చేస్తుంది, మంచి హైడ్రేషన్ అంటే కణం వరకు నీళ్లు చేరేలా చేస్తుంది. చాలా వరకు మనకి కణాలు చచ్చుబడిపోవడానికి కారణం ఏంటి అంటే మనం తాగే నీళ్లు చివరి వరకు అందకపోవడం అనమాట. చివరి వరకు అందకపోవడం వల్ల జరిగేది ఏంటి, దానికి కావాల్సిన న్యూట్రియంట్ అందదు, దానికి కావాల్సిన హైడ్రేషన్ అందదు, అంటే దాంట్లో ఉన్న జీవం మెల్లిమెల్లిగా తగ్గిపోయి చచ్చుబడిపోయిన కణాలు ఎక్కువైపోతాయి. మీకు తెలిస్తే గనక మన బాడీలో ప్రతిసారి ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి డెడ్ స్కిన్ కింద ఫామ్ అయ్యి మనం ఇదివరకు నలుగు పెట్టుకునేవాళ్ళం, లేదా ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ కి వాటికి వెళ్తే కూడా వాళ్ళు ట్యానింగ్ కి అని దీనికని దానికని వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. సో దాని వల్ల పైన ఉన్న డెడ్ స్కిన్ అయితే మనం తీయగలుగుతాము, కానీ లోపల ఉన్న డెడ్ స్కిన్ ని ఎలా తీయగలుగుతాము, ఆ డెడ్ స్కిన్ ని తీయగలిగేది కేవలం నీళ్లు మాత్రమే అన్నమాట. అది ఆ డెడ్ సెల్స్ ని తీయగలిగేది వాటర్. ఈ డెడ్ సెల్స్ ని తీయగలిగే వాటర్ కి ఇంత పెద్ద క్లస్టర్ ఎప్పుడైతే ఉందో అది లోపలికి వెళ్ళలేదు, కానీ ఆ క్లస్టర్ సైజ్ చిన్నదైతే అది ఈజీగా లోపలికి వెళ్ళి దాన్ని సెల్ కి కావాల్సిన న్యూట్రియంట్ ని అందించడం, ఆక్సిజన్ అందించడమే కాక అందులోంచి టాక్సిన్ ని ప్లస్ మెటబాలిక్ వేస్ట్ ని బయటికి తీయడం కూడా
మన బాడీకి ఈజీ అవుతుంది. దానివల్లే మనం వేసుకునే మందులు కూడా కరెక్ట్ గా చేరవలసిన చోటకి చేరి మనకి మన బాడీ మీద బాగా పనిచేస్తాయి. సరే, ఇవన్నీ నేను చెప్తున్నాను, దీనికి ప్రూఫ్ ఏంటి అని మీకు అనిపిస్తుంది. కాబట్టి డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వరల్డ్ వైడ్ ఉన్నారో వాళ్ళు కెంగన్ వాటర్ గురించి ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తే, ఈయన పేరు హిరోమి షిన్యా. ఈయన ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ అండ్ చీఫ్ ఆఫ్ ఎండోస్కోపీ. ఈయన ద ఎంజైమ్ ఫ్యాక్టర్ అని, మైక్రో ఫ్యాక్టర్ అని అలా రకరకాల పుస్తకాలు చాలా రాశారు. ఆయన ఏమంటారంటే, కెంగన్ వాటర్ ఈజ్ వాట్ ఐ కాల్ గుడ్ వాటర్, ప్యూర్ క్లీన్ ఆల్కలైన్ వాటర్ విత్ ప్లెంటీ ఆఫ్ మినరల్స్. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారట, ఐ హ్యావ్ కెంగన్ వాటర్ మెషిన్ ఇన్ మై న్యూయార్క్ మెడికల్ ఆఫీస్ అండ్ దిస్ ఇస్ ద వాటర్ ఐ డ్రింక్ అండ్ గివ్ టు మై పేషెంట్స్. ఆయన తాగడమే కాదు, ఆయన పేషెంట్స్ కి కూడా ఆయన ఈ నీళ్లే ఇస్తారు అని చెప్తారు. ఈయన ఎండోస్కోపీకి చీఫ్, ఆయన కొలోనోస్కోపీని కూడా కనుక్కున్నారు. హిరోమి షిన్యా అనే పేరు మీరు అందరూ నోట్ చేసుకోవచ్చు. ఈయనకి సంబంధించి ఈయన చేసిన ట్రీట్మెంట్స్, కొలోనోస్కోపీకి సంబంధించిన టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా దొరుకుతాయి. ఆయన చెప్పేది ఏంటంటే, ఈ కెంగన్ వాటర్ ఆయన పేషెంట్స్ కి తాగినందువల్ల, పేషెంట్స్ కి ఇచ్చినందువల్ల కొలోనోస్కోపీ చేసి చూసినప్పుడు చచ్చుబడిపోయిన కాలన్ ఏదైతే ఇంటెస్టైన్, మన చిన్న పేగు ఏదైతే ఉందో అది కూడా జీవం పుంజుకుని మళ్ళీ ఆరోగ్యాన్ని తీసుకురావడానికి ఉపయోగపడింది ఈ కెంగన్ వాటర్ అని చెప్తారు ఆయన. సో కెంగన్ వాటర్ ఈజ్ ఆల్కలైన్ రిచ్ వాటర్ రేంజింగ్ ఫ్రమ్ 8.5 to 9.5. దీని pH 8.5 నుంచి 9.5 వరకు ఉంటుంది. ఇది వెరీ బెస్ట్ డ్రింకింగ్ వాటర్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ఇన్కంపారబుల్ పవర్స్ ఆఫ్ హైడ్రేషన్, డీటాక్సిఫికేషన్ అండ్ యాంటీ ఆక్సిడేషన్ అనేవి ఉన్నాయి లక్షణాలు అని చెప్పి ఆయన మనకి నిర్ధారించి చెప్పారు అనమాట. రైట్. ఆ తర్వాత మనకి అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అంటే ఈ ప్రొడక్ట్ అయితే జపాన్ బేస్డ్ మనం ఇందాక చెప్పుకున్నాము, కానీ దీనికి రికమెండేషన్ ఎవరు ఇస్తున్నారండి, అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేదా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చేసేది ఏంటి అంటే, ఒక మెడిసిన్ కానీ లేదా ఒక మెడికల్ ప్రొడక్ట్ కానీ, మెడికల్ గ్రేడ్ ప్రొడక్ట్ కానీ ఏదైనా సరే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని వాళ్ళు నిర్ధారించి రికమెండ్ చేసే ముందు వాళ్ళు అసలు అలాంటి ప్రొడక్ట్స్ ఏవేవైతే మార్కెట్ లో ఉన్నాయో వాటన్నిటిని తెప్పించి టెస్ట్ చేసి ఏది బాగా పనిచేస్తుందో దాన్ని వాళ్ళు ఫైనల్ గా రికమెండ్ చేస్తారు. అవుట్ ఆఫ్ అవైలబుల్ ఆల్ ద థింగ్స్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయో అందులోంచి బెస్ట్ ఏది ఉందో అది మనకి రికమెండ్ చేస్తారు. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు టాప్ 10 ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఇంటేక్ క్యాన్సర్ పేషెంట్స్ కి క్యూర్ అవడానికి, ప్రివెన్షన్ కి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారో అందులో ఫస్ట్ ప్రొడక్ట్ ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ ఫ్రమ్ ఎనర్జిక్ కెంగన్ వాటర్ అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఇంకా మిగిలినవి కూడా మీరు చూడొచ్చు. ఇందులో మీరు చూస్తే ఇక్కడ మొరింగా కూడా ఉంటుందండి, సూపర్ ఫుడ్ మొరింగా అంటే మనకి మునగాకు, మనకి ఇది బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా మనం చూడొచ్చు. రైట్. తర్వాత వచ్చేసి ఈయన పేరు రాబర్ట్ జి రైట్. ఈయన ఏంటి, అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈయన ఏంటంటే, ఈ కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో ఈ కెంగన్ వాటర్ గురించి, దాని ఉపయోగాల గురించి, క్యాన్సర్ తగ్గించడానికి లేదా క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి క్యాన్సర్ కి ఇది కెంగన్ వాటర్ ఎలాగ సపోర్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఒక చాప్టర్ మొత్తంలో 6th చాప్టర్ లో రాశారనమాట ఆయన. స్టెప్ 3 ఆఫ్ క్యాన్సర్ డైట్ రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్ మనకి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాన్ని ఆయన ఇందులో చూపించారు. ఇందులో ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈ కెంగన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సర్ పేషెంట్స్ కి తాగించడం వల్ల రెగ్యులర్ గా మన బాడీలో ఆల్కలైనిటీని పెంచుతుంది, ఎసిడిక్ నేచర్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ అదేం చేస్తుందంటే, దాని వల్ల ఆల్కలైనిటీని మెయింటైన్ చేయడం వల్ల క్యాన్సర్ తోటి మనం పోరాడగలుగుతాము అనే విషయాన్ని తెలుసుకుంటాం మనం ఇందులో. ఆయన పర్టికులర్ గా కెంగన్ వాటర్, అందులోనూ ఎనర్జిక్ SD501 ని రికమెండ్ చేస్తూ ఈ పర్టికులర్ 6వ చాప్టర్ లో విషయం చెప్పారు మనకి. ఓకే. అదే కాక ఇంకా రకరకాల పుస్తకాలు, రకరకాల మనుషులు, వ్యక్తులు, మెడికల్ ప్రాక్టీషనర్స్, డాక్టర్లు వీళ్ళందరూ కూడా కెంగన్ వాటర్ ని ఎండార్స్ చేస్తూ చాలా పుస్తకాలు రిలీజ్ చేశారు. అండ్ జపాన్ లో దాదాపు 250 కంటే ఎక్కువ హాస్పిటల్స్ లో కెంగన్ వాటర్ మెషిన్ ని ఫిక్స్ చేసి వాళ్ళ పేషెంట్స్ కి ఈ కెంగన్ వాటర్ నే ఇస్తారు. రైట్. ఈ కెంగన్ వాటర్ లో మనకి ఎన్ని రకాల వాటర్ వస్తుంది, అయోనైజేషన్ ద్వారా వచ్చే వాటర్ ఎన్ని రకాలు అంటే 7 రకాల వాటర్స్, 7 రకాల నీళ్ళని ఇది మనకి ఇస్తుంది. 7 రకాల నీళ్ళు అంటే వేరేవి కావు, 7 రకాల pH ఉన్న నీళ్ళు అనమాట. ఇందులో మనకి 2.5 హైయెస్ట్ ఎసిడిక్ వాటర్ అయితే 11.5 హైయెస్ట్ ఆల్కలైన్ వాటర్. మనం తాగేవి 8.5, 9, 9.5.
ఓకే, ఎలాగ ఏ వాటర్ మనం వాడచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2.5, 6, 7.5, 8.5, 9, 9.5, 11.5. సో ఇందులో మనం చూస్తే 8.5, 9, 9.5 వాటర్లలో 8.5 మనకి రెగ్యులర్ గా మనం తాగవలసిన నీళ్లు. ఓకే, 9 pH ఉన్నది ఏదైతే ఉందో దాంతో టీ, కాఫీ, కూల్ డ్రింకులు లేదా బెవరేజెస్ ఏవైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలాంటి వాటికి వాడతాము. 9.5 pH వాటర్ తోటి మనం కుకింగ్ కి వాడతాం, అంటే వంట చేయడానికి వాడతాము. ఎందుకంటే వంట పదార్థాల నుంచి సరిగ్గా న్యూట్రియంట్స్ ని ఈ నీళ్లు అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి. 7 pH అంటే న్యూట్రల్ అంటారు. న్యూట్రల్ pH వాటర్ బేబీస్ ఫుడ్ కి ప్రిపేర్ చేయడానికి వాడతాము, అలాగే మందులు వేసుకోవడానికి వాడతాం. ఎందుకు అంటే మందులు కానీ మనకు ప్రిపేర్ చేసేటప్పుడు న్యూట్రల్ pH లో ఉంటే ఏంటంటే మన బాడీ ఎసిడిక్ గా ఉంది, మందులు కూడా ఎసిడిక్ గానే ఉండి మనమేమో దీనికి ఆల్కలైన్ వాటర్ పడితే దాని వల్ల ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మనకు ఒక స్టెబిలిటీ రాదు. కాబట్టి మనకు మందులు బాగా పనిచేయాలంటే 7 pH వాటర్ వాడాలి. అలాగే బేబీ ఫుడ్ ఎందుకు న్యూట్రల్ వాటర్ తో ప్రిపేర్ చేయాలంటే బేబీ బాడీ ఆల్రెడీ ఆల్కలైన్ కండిషన్ లోనే ఉంటుంది చంటి పిల్లలకి. అలాంటి పిల్లలకి మనం ఇంకా ఎక్కువ ఆల్కలైనిటీ ఉన్న వాటర్ పట్టవలసిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే 7 pH వాటర్ సరిపోతుంది. న్యూట్రల్ వాటర్ ని ఇచ్చి దాంతో వాళ్ళకి పాలు కానీ లేదా సెర్లాక్ లాంటివి ఏవైనా మనం ప్రిపేర్ చేయమని చెప్తాం. తర్వాత ఇందులో ఇంకొకటి వచ్చేది 5.5 pH బ్యూటీ వాటర్ అంటాం దీన్ని తాగడానికి వాడము. ఈ నీళ్లు మనకి టోనర్ అండ్ ఆస్ట్రింజెంట్, మనకి టోనర్ అంటే ఎండ వల్ల మనం నలబడిపోవడం ఉంటుంది కదా, అది తగ్గడానికి. నెక్స్ట్ హెయిర్ కేర్, జుట్టు రాలిపోకుండా కానీ అంటే తల రుద్దుకోవడానికి దానికి వాడుకోవచ్చు. గ్రూమ్ పెట్స్ ని స్నానాలు చేయించడానికి దానికి, మిర్రర్ అండ్ గ్లాస్ క్లీన్ చేయించుకోవడానికి, హౌస్ క్లీనింగ్ కి ఫ్లోర్, టైల్స్ అలాంటివి క్లీన్ చేయడానికి. నెక్స్ట్ స్టికీ రెసిడ్యూ లేకుండా, అలా అంటుకుపోయే జిడ్డులు లాంటివి లేకుండా ఈ నీళ్లు మనం వాడుకోవచ్చు. దాని తర్వాత 11.5 pH వాటర్ ఏదైతే ఉందో దీన్ని పెస్టిసైడ్స్, ఏ ఫ్రూట్స్ కి వెజిటబుల్స్ కి అంటుకుని ఉన్న పెస్టిసైడ్స్ ని తొలగించడానికి మనం వాడుకోవచ్చు. ఎందుకంటే పూర్వం పౌడర్డ్ పెస్టిసైడ్స్ నీళ్ళలో కలిపి జల్లేవారు, వర్షం వస్తే కరిగిపోయేది, మళ్ళీ పంటలకు జబ్బులు చేసేస్తున్నాయి అని చెప్పి సొల్యూషన్ గా ఏం చేశారంటే ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ ని వాడడం మొదలు పెట్టారు. ఈ ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ మన నీళ్ళతో కరిగితే అవి పోవు. అలా పోకపోవడం వల్ల ఏం జరుగుతుంది, మనం అవి కట్ చేసి వంట వండేటప్పుడు అవి ఎప్పుడైతే వేడి తాగుతుందో అప్పుడు ఈ ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ కరిగి మన ఫుడ్ లో ఉండి మన ఫుడ్ లోంచి మనలో కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట. అదే పొల్యూషన్, వన్ ఆఫ్ ద పొల్యూషన్స్. మనం అందుకే ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రత్యేకించి ఒక డిటర్జెంట్ లాంటిది ఒకటి దొరికేది ఫ్రూట్స్, వెజిటబుల్స్ క్లీన్ చేసుకోవడం కోసం, లేదా ప్రత్యేకించి వేడి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసి క్లీన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇందులో ఏంటంటే 11.5 pH వాటర్ ఏదైతే వస్తుందో అందులో మీరు వాడే ఈ ఫుడ్స్ కానీ లేదంటే రైస్ కడిగేటప్పుడు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఒక 5 to 10 minutes అందులో నానబెట్టి ఉంచేస్తే అందులో ఎమ్ఎల్సిఫై అయిపోయి ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ కరిగిపోయి మీకు ఫ్రెష్ గా మనం తినవలసిన పదార్థం బయటకు వస్తుంది అనమాట. దెన్ గ్రీజీ పాట్స్ అండ్ ప్యాన్స్, ఏవైతే మాడిపోయి మట్టి పట్టేసి బాగా జిడ్డు పట్టేసిన పెనాలు కానీ బూలు మూకుళ్ళు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఒక 10 to 15 minutes ఈ నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మీరు చేతితో క్లీన్ చేసినా కూడా అవంతా పోతుంది. అది నేను ఇంట్లో కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఇంకా పక్కాగా చెప్పగలను ఈ విషయం. అలాగే లాండ్రీ డిటర్జెంట్ గా మీరు షర్ట్స్, కాలర్స్ కి, కప్స్ కి ఇలాంటి వాటికి నల్లగా అయిపోతాయి పిల్లలు మట్టిలో ఆడినప్పుడు, అలాంటివి వాషింగ్ మిషన్ లో వేసినా చేత్తో ఉతికినా ఎంత నానబెట్టినా పోవు. అలాంటివి కూడా మీరు ఏంటంటే ఈ నీళ్ళలో నానబెట్టి ఒక అరగంట సేపు జస్ట్ నీళ్ళలో నానబెట్టి తర్వాత పట్టుకెళ్ళి మిషన్ లో వేసినా జస్ట్ ఒకసారి గుంజి ఉతికేసినా కూడా అలాంటి మరకలు కూడా పోతాయి అనమాట దీనివల్ల, అలాంటి మొండి మరకలు కూడా. రైట్. అలాగే 2.5 pH స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ అంటారు. ఇది మనకి హ్యాండ్ శానిటైజర్ గా, మనం కరోనా టైంలో వాడే హ్యాండ్ శానిటైజర్ ఏదైతే ఉందో అలాంటి దాన్ని రిప్లేస్ చేయొచ్చు. ఇది వాటర్ కాబట్టి మనకి దాని వల్ల హాని కూడా జరగదు. అప్పట్లో శానిటైజర్ల వల్ల జరిగిన హాని చాలా వరకు మనం చూసాం కూడా, డ్రై అయిపోవడం, మండిపోవడం లాంటివి చాలా జరిగాయి. అలాగే డిస్ఇన్ఫెక్టెంట్ కింద, స్టెరిలైజర్ కింద, స్టెయిన్ రిమూవర్ కింద, హౌస్ హోల్డ్ క్లీనర్ కింద, ఇలా రకరకాల ఈవెన్ ఫంగల్ ట్రీట్మెంట్, రకరకాల ఎథ్లెట్ ఫుట్ అంటారు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట కాళ్ళకి, లేదా స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఇలాంటి వాటన్నింటికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లో కూడా దీన్ని వాడతారు. దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ పోతుంది అనమాట. రైట్. సో ఈ 2.5 pH వాటర్. ఇప్పుడు టెక్నాలజీ ఏంటి, ప్రొడక్ట్ గురించి చూసాము, అనారోగ్యాలు చూసాము, ఈ ప్రొడక్ట్ వల్ల వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో దాన్ని మన బాడీకి ఎలా చూసాము. టెక్నాలజీ చూస్తే మనకి ఇందులో ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో 20 to 25 years మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీని చూడొచ్చు. అంటే ఈ ప్రొడక్ట్ మనకి 20-25 ఏళ్ల పాటు స్టాండర్డ్ గా ఒక్కసారి కొంటే 20-25 ఏళ్ల పాటు మన ఇంట్లో
కరెక్ట్ గా వాడుకోవచ్చు. 5 ఏళ్ళు వారంటీ ఉందండి. దీంట్లో ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే దీన్ని అయోనైజేషన్ లేదా ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ అంటారు. ఇందులోకి మనం నీళ్లు పంపిస్తాము, కరెంటు నడుస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఈ అయాన్స్ ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కరెంట్ పాస్ అయ్యి మనకి ఈ రకరకాల వాటర్స్ వస్తాయి. ఇందులో మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ డబుల్ డిప్డ్ ఇన్ ప్లాటినం 135 mm into 75 mm సైజ్డ్ సాలిడ్ ప్లేట్స్ ఉంటాయండి. ఇలా ఉంటాయి అన్నమాట లోపల ప్లేట్స్. ఇలాంటి ప్లేట్స్ ఎందుకు ఇంత టైటానియం అండ్ ప్లాటినమే వాడుతారు అంటే మెడికల్ గ్రేడ్. అది కూడా మెడికల్ గ్రేడ్ అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఈవెన్ హాస్పిటల్స్ లో సిరంజులు కానీ కత్తిర్లు కానీ లేకపోతే ఆపరేషన్ టైంలో వాడే పరికరాలు, రకరకాల పరికరాలు కానీ ఇవన్నీ మెడికల్ గ్రేడ్ అంటాం. ఎందుకు అది నీళ్ళలో పెట్టినా బ్లడ్ లో పెట్టినా బయట మనం బండి తాళం పెట్టినా కూడా వెంటనే తుప్పు పట్టేసే వస్తువులు ఆ హాస్పిటల్లో మనం వాడేటప్పుడు వేటికి తుప్పు పట్టదు. ఎందుకంటే అది అంత స్ట్రాంగ్ మెటల్ తోటి తయారు చేస్తారు కాబట్టి దానికి కొరోజన్ అనేది జరగదు, తుప్పు పట్టదు. అలాంటి మెటల్ తోటి దీన్ని తయారు చేస్తారు. టైటానియం ప్లేట్స్ స్ట్రాంగెస్ట్ మెటల్స్ అన్నమాట. అలాగే ప్లాటినం లోకి ఎందుకు అంటే ఇది ఎలక్ట్రాలిసిస్ ని తీసుకోగలుగుతుంది ప్లాటినం. అందుకని టైటానియం ప్లేట్ ని పట్టుకెళ్ళి ప్లాటినం లో 2 సార్లు డిప్ చేసి దాన్ని మనకి ఇక్కడ ఎలక్ట్రోడ్ కింద వాడతారు. దీని ప్లేస్ లో చాలా రకాల మెటల్స్ వాడచ్చు, కానీ దీంట్లో హైయెస్ట్ గ్రేడ్ ఉన్న మెటల్ మనకి వాడుతున్నారు అనమాట. సో దానివల్ల మనకి రకరకాల pH అన్ని నేను మీకు చెప్పాను. ఈ వాటర్స్ అన్ని వస్తాయి. ఇందులో మనం తాగే నీళ్లు 8.5 నుంచి 9.5, అలాగే 11 pH ఏమో మనకి క్లీన్జింగ్ కి ఫర్ వెజిటబుల్స్ అండ్ ఆల్. తర్వాత క్లీన్ వాటర్ బేబీ ఫుడ్ కి మందులు తీసుకోవడానికి వాడతాము. స్ట్రాంగ్ ఎసిడిక్ అనేది శానిటైజర్ కింద, స్టెరిలైజర్ కింద అలా వాడతాము. అలాగే బ్యూటీ వాటర్ మనం రెగ్యులర్ గా క్లీనింగ్ కి, తల రుద్దుకోవడానికి, స్నానాలకి, పెట్ గ్రూమింగ్ అలాంటి వాటికి మనం వాడతాం. ఓకే, సో ఈ ఎలక్ట్రాలిసిస్ ఎలా జరుగుతుంది అనేది మనకి చూస్తే గనక ఇక్కడ నుంచి వాటర్ మనం పంపించినప్పుడు ఇక్కడ బేసిక్ గా ఫిల్టరింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది చిన్నది. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ లో ఉన్న డస్ట్, లెడ్, క్లోరిన్, బ్యాక్టీరియా, రకరకాల వాసనలు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసేసి మామూలు ప్యూరిఫైడ్ వాటర్ ని ఇక్కడ పంపిస్తుంది. పంపించిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ జరిగినప్పుడు ఎలక్ట్రోడ్స్ దగ్గరికి వాటర్ అయాన్స్ విడిపోతాయి అనమాట. ఇక్కడ హైడ్రాక్సిల్ అయాన్స్ అన్ని కూడా విడి ఇక్కడ మనకి పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ పాజిటివ్ అయాన్స్, ఈ పాజిటివ్ సైడ్ నెగిటివ్ అయాన్స్ వచ్చి ఈ పైనుంచి మనకి వచ్చే వాటర్ ఆల్కలైన్ వాటర్ వస్తుంది తాగేది. అలాగే కింద నుంచి వచ్చేది ఎసిడిక్ వాటర్ ఉంటుంది. తర్వాత మనం చూస్తే కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాం, హెల్త్ బెనిఫిట్ తెలుసుకున్నాం, దాని తర్వాత అసలు లోపల ఏం టెక్నాలజీ వాడారు, ఏం ప్రొడక్ట్ మెటీరియల్ ఏం వాడారు అనేది చూసాం. ఇప్పుడు కంపెనీ గురించి మనం చూస్తే ఇది 48+ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. ఇది OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్. జనరల్ గా జరిగేది ఏంటంటే కంపెనీస్ లో ఏ ప్రొడక్ట్స్ అయినా సరే, ఇంక్లూడింగ్ మన యాపిల్ మొబైల్స్ దగ్గర వరకు కూడా ప్రతిదీ కూడా జాబ్ వర్క్స్ కింద ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క చోట తయారు చేయించి ఫైనల్ గా ఒక చోట తీసుకొచ్చి అసెంబ్ల్ చేస్తారు. అలా కాకుండా ఈ కెంగన్ వాటర్ మెషిన్ ఏదైతే ఉందో ఈ డివైస్ మొత్తం, అందులో ఉన్న నట్టు, బోల్ట్, పైన బాడీ పార్ట్, లోపల ఉండే ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ ప్రతిదీ కూడా ఈ ఒకే ఒక్క యూనిట్ లో తయారవుతుంది. ఆ యూనిట్ ఒసాకాలో ఉంది, జపాన్ లో. ఆ ఒక్క చోటే తయారవుతుంది, అన్ని కూడా అక్కడే జరుగుతాయి. అండ్ ఓన్లీ డివైస్ సర్టిఫైడ్ యాజ్ మెడికల్ గ్రేడ్ బై జపనీస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్. జపాన్ వాళ్ళు క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే మెడికల్ గ్రేడ్ అని మనం ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో ఖచ్చితంగా హెల్త్ వైజ్ అది బెనిఫిట్ చూపిస్తుంది అనే ఒక విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్తున్నట్టు అర్థం. కానీ దానికి ఒక ప్రూఫ్ కూడా ఉండాలి కాబట్టి గవర్నమెంట్, జపాన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు దీనికి మెడికల్ గ్రేడ్ ప్రొడక్ట్ గా వాళ్ళు సర్టిఫై చేసిన మిషన్. అండ్ ఓన్లీ వాటర్ అయనైజర్ కంపెనీ హ్యావింగ్ ISO 13485 సర్టిఫికేషన్. దీంట్లో 5 సార్లు ఈ టెస్టింగ్ జరుగుతుందండి, మిషన్ క్వాలిటీ టెస్టింగ్. 5గురి దగ్గర కంప్లీట్ క్వాలిటీ టెస్టింగ్ జరిగిన తర్వాత కానీ మనకు ప్యాక్ అయ్యి ఇంటికి రాదు. అలా అది కూడా కంపెనీ నుంచి డైరెక్ట్ గా మన ఇంటికే వస్తుంది. అండ్ ఓన్లీ డివైస్ అవార్డెడ్ విత్ గోల్డ్ సీల్ బై వాటర్ క్వాలిటీ అసోసియేషన్. ఇది మళ్ళీ USA. ఈ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ USA వాళ్ళు దీనికి గోల్డ్ సీల్ అవార్డు ఇచ్చారు. అంటే ఇంత మంచి వాటర్ ఖచ్చితంగా మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, క్వాలిటీ ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు సర్టిఫై చేశారు. అలాగే బెటర్ బిజినెస్ బ్యూరో వాళ్ళు రేటెడ్ మెంబర్ కింద దీన్ని గుర్తించారు. గ్లోబల్ ఆఫీసెస్ 23 కంట్రీల్లోనూ 40 లొకేషన్స్ లోనూ ఉన్నాయి. ఇండియాలో February 2016 లో లాంచ్ జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ చూస్తే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన రకరకాల సర్టిఫికేషన్స్ కి సంబంధించిన సీల్స్, సర్టిఫికేషన్స్. ఇది ప్రొడక్ట్ సర్టిఫికేషన్స్ కి సంబంధించి ఎనర్జీకి వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే కనుక మీకు అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. అలాగే ఇది జపాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ అడల్ట్ డిసీజెస్ లేదా జీరియాట్రిక్ డిసీజెస్ అంటారు. జీరియాట్రిక్ డిసీజెస్ అంటే
ఏజ్ అయిపోయే కొద్దీ అనారోగ్యాలు ఏవైతే వస్తాయో, వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యాల్ని జీరియాటిక్ డిసీజెస్ అంటారు. మన దురదృష్టం కొద్దీ మనకు వయసు అయినా అవ్వకపోయినా అనారోగ్యాలు మాత్రం ముందుకి వచ్చేస్తున్నాయి. ఈ ప్రొడక్ట్ కి జపాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఏజింగ్ ప్రాసెస్ ని తగ్గించగలుగుతుంది అని స్ట్రాంగ్ గా చెప్తూ వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చారు అనమాట. రైట్. తర్వాత వాటర్ క్వాలిటీ అసోసియేషన్ గోల్డ్ సీల్ ఇది. ప్రొడక్ట్ రేంజ్ చూద్దాం, ఎందుకంటే మన కంపెనీ డీటెయిల్స్ చూసాం. సో నెక్స్ట్ ప్రొడక్ట్ రేంజ్ మనం చూస్తే కనుక ఇది లెవెలప్ సూపర్ 501. ఇది టాప్ మోడల్ అండి. దీంట్లో 12 ప్లాటినం డిప్డ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్ ప్లేట్స్. తర్వాత ఓఆర్పి -900 MB, అదే మనం ఓఆర్పి మీటర్ లో చూసాం కదా, ఈ మైనస్ ఓఆర్పి ఇక్కడ -900 వరకు కూడా ఈ వాటర్ ఉంటుంది. తర్వాత 6 లీటర్స్ పర్ మినిట్ ప్రాసెస్ చేస్తుంది. ఇది ఆర్ఓ లాగా దీంట్లో స్టోరేజ్ ట్యాంక్ ఉండదు. ప్రాసెస్ చేసిన వాటర్ డైరెక్ట్ గా పట్టుకుంటారు, ఎంత ఫ్రెష్ గా వీలైతే అంత ఫ్రెష్ గా తాగుతారు. బట్ 6 లీటర్స్ పర్ మినిట్ ఇది ప్రాసెస్ చేస్తుంది. 20 years లైఫ్ టైం ఉంది, వారంటీ. లెవెలప్ K8 ఇది బెస్ట్ సెల్లర్, వరల్డ్ వైడ్ బెస్ట్ సెల్లర్. ఇది ప్లాటినం డిప్డ్ టైటానియం ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 8 ఉంటాయి. ఓఆర్పి -800 వరకు ఉంటుంది. 6 లీటర్స్ పర్ మినిట్ ఇది కూడా ప్రాసెస్ చేస్తుంది. దీని లైఫ్ టైం 25 years, వారంటీ 5 years, గ్లోబల్ వారంటీ. అగైన్ అంటే ఇక్కడ కొనుక్కున్నా, ఎక్కడికి వెళ్ళి వాడినా కూడా అక్కడ మీకు ప్రాబ్లం వచ్చినా, ఏదైనా వారంటీ ఇష్యూస్ వచ్చినా కూడా అక్కడ కూడా మీరు క్లెయిమ్ చేసుకుని క్లియర్ చేసుకోవచ్చు. ఇందులో వాయిస్ నోటిఫికేషన్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెవెలక్ SD501 అంటారు ఈ ప్రొడక్ట్ ని. ఇది బెస్ట్ సెల్లర్, ఇండియన్ బెస్ట్ సెల్లర్ కింద కూడా దీన్ని అంటాం మనము జనరల్ గా. దీంట్లో 7 ప్లాటినం డిప్డ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. ఓఆర్పి -600 వరకు ఉంటుంది. మిల్లీ వోల్ట్స్ లో కొలుస్తారు అన్నమాట, అందుకని MB రాశారు ఇక్కడ. 4 లీటర్ పర్ మినిట్ ప్రాసెస్ చేస్తుంది. 25 years లైఫ్ టైమ్, వారంటీ 5 years, వాయిస్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ చేశారని, ఆఫ్ చేశారని, ఏ pH మీరు వాటర్ పడుతున్నారో ఆ నోటిఫికేషన్స్ అన్ని అది మాటల్లో చెప్తుంది అనమాట. 9.5 pH, 6.5 అలా చెప్తుంది అది. తర్వాత వచ్చేసి మనకి కొత్త ప్రొడక్ట్, ఇది జూనియర్ 4 అంటాం మనం, లెవెలక్ జూనియర్ 4. దీంట్లో 4 ప్లాటినం డిప్డ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. ఓఆర్పి -400 వరకు ఉంటుంది. 2 లీటర్స్ పర్ మినిట్ వాటర్ ఇస్తుంది. 20 years లైఫ్ టైమ్, వారంటీ 3 years ఉంటుంది. రైట్. దీంట్లో మరి ఇంత చూసిన తర్వాత ఇది ఎవరు కొంటున్నారు? మీరందరికీ నెక్స్ట్ వచ్చే పాయింట్ ఇదే వస్తుంది. కాబట్టి ఎవరు కొంటున్నారు అంటే, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ ని కొన్నవాళ్ళు. ఇందులో ఈయన ఒక రైతు, కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది లోవర్ మిడిల్ క్లాస్ లో ఉన్నారు, కొంతమంది మిడిల్ క్లాస్ లో ఉన్నారు. రిచ్ లేదా పూర్ తో సంబంధం లేదండి. ఎవరైతే హెల్త్ కి బెనిఫిట్ కావాలి, ఎందుకంటే నేను హెల్తీగా ఉంటేనే నేను అనుకున్నవన్నీ లైఫ్ లో చేయగలుగుతాను, నా ఫ్యామిలీకి నేను కావాల్సినవన్నీ ఇవ్వగలుగుతాను అని నేను అనుకుంటాను, అలాంటి వాళ్ళు ఈ ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. బికాస్ మీరు ఏ రూపాయి హెల్త్ మీద ఖర్చు పెట్టినా సరే ఆ రూపాయి మీకోసమే ఖర్చు పెట్టినట్టు లెక్క. రైట్. ప్రైజ్ ఇస్ వాట్ యు పే, వాల్యూ ఇస్ వాట్ యు గెట్ అంటారు వారెన్ బఫెట్ గారు. అంటే ఏంటి? మీరు డబ్బులు ఇచ్చేదాన్ని ప్రైస్ అంటే, వాల్యూ దానికి తిరిగి మీకు ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాన్ని వాల్యూ అంటాం మనం. అందులో చూస్తే కనుక హెల్త్ అనేది మన ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మన హెల్త్ మనకు అవసరం కాబట్టి ఇది ఎక్స్పెన్స్ కాదు. ఎందుకు? కెంగన్ వాటర్ అయనైజర్ అనేది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలైజ్డ్ అండ్ మైక్రో క్లస్టరింగ్ 3 రకాల క్వాలిటీలు ఉంటాయి. కాబట్టి ఇది టోటల్ ఫ్యామిలీకి, ఎందుకంటే ఎక్సర్సైజ్ అయితే ఒకళ్ళే చేస్తారు, వాకింగ్ ఒకళ్ళే చేస్తారు, మెడిటేషన్ ఒకళ్ళే చేయగలుగుతారు. అంటే నేను చేస్తే నాకే బెనిఫిట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఏమీ ఉండదు. కానీ వాటర్ ఎప్పుడైతే మీరు రిప్లేస్ చేశారో, మీరు వాడే వాటర్ ని ఎప్పుడైతే మారుస్తారో, అది మీ మొత్తం ఫ్యామిలీకి అంతే బెనిఫిట్ తగ్గుతుంది. ఈ ప్రొడక్ట్ సాలరీడ్ పీపుల్ కి అయితే కనుక డౌన్ పేమెంట్ 25% తోటి ఈఎంఐస్ లో అవైలబిలిటీ ఉంది. లేదా క్రెడిట్ కార్డు ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ లో పే చేసి దాన్ని ఈఎంఐస్ లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడానికి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, అంటే ఆల్రెడీ ఎవరైతే వాడుతూ దీని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోగలుగుతారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళతోటి మీరు